వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. శివలింగం శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివం అంటే శుభప్రదమని, లింగం అంటే సంకేతమని అర్థం. చాలా వరకు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్ శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఆ ఆలయ ప్రత్యేకత దానిని అంత గొప్పగా మార్చేసింది. రుద్రపూర్లో ఎన్నో కోటలు, రాజభవంతులున్న ఈ దుగ్వేశ్వరనాథ్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. భారతదేశంలోని అన్ని శివాలయాల్లో శివలింగం పానమట్టం మీద ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం భూమి మీద ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈ లింగమే కదులుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా కదలడం ఒక గంటైనా కావచ్చు, లేదా ఒక రోజైనా కావచ్చు అని ఈ విషయం నేను చెబుతున్నది కాదు, అక్కడి పూజారులే స్వయంగా చెబుతున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు గుంపులు గుంపులుగా వస్తుంటారు. ఒక్కసారి ఆ లింగం కదలడం ఆగిపోయాక భక్తులు ఎంత కదిల్చినా కదలదు. అయితే ఈ శివలింగం అలా ఎందుకు కదులుతుందని చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు కూడా జరిపారు. ఎంత తవ్వినా శివలింగం పొడవు కనిపిస్తుందే కానీ ఇప్పటికీ వాళ్ళు అసలు కారణమేంటో తెలుసుకోలేకపోయారు. మీరు ఈ శివలింగాన్ని చూడాలంటే ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్ వెళ్లాల్సిందే. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.